దేవాదుల ఎత్తిపోతల పథకంలోని పంపులను పూర్తి స్థాయిలో నడపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సాగునీరు ఇస్తామని మంత్రులు చెప్పిన మాటలు నమ్మి రైతులు నార్లు పోసుకున్నారని తెలిపారు. ఇప్పుడు నీళ్లివ్వమంటే అన్నదాతల పరిస్థితి ఏం కావాలని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి తిట్లు, ఓట్ల మీద ఉన్న ధ్యాస నీటి బొట్ల మీద లేదని మండిపడ్డారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి 105 టీఎంసీలు ఏపీకి వెళ్లాయని, అందులో 12 టీఎంసీలు ఎత్తే అవకాశం ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. రామప్ప, పాకాల కింద నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. దేవాదుల మోటార్లు పూర్తి స్థాయిలో నడపకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం దగ్గరనేమో ఎన్డీఎస్ఏ పేరు ఏదో కుంటి సాకులు చెప్పి అబద్దాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేవాదుల దగ్గర మీకు ఏం అడ్డం వచ్చింది? మొత్తం 22 రిజర్వాయర్లు నింపుతాం, 38 టీఎంసీల నీళ్లు ఎత్తుతాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తాం. వీళ్ళ మాటలు నమ్మి రైతులు ఫోటో నార్మల్ పోసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నీళ్లు ఇవ్వట్లేదు, నీళ్లు ఎత్తడం లేదు. రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో ఇలా సమ్మక్క బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం ఉంది, 3 టీఎంసీల నీళ్లు నిండుగా ఉన్నాయి. అంటే అన్ని ఉండి కూడా నీళ్లు ఎత్తకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. మంత్రులు పోయినప్పుడు 7 మోటార్లు, నిన్న సాయంత్రం మంత్రులు వచ్చిన తెల్లారికెళ్ళి 5 మోటార్లు నడుస్తున్నాయి. ఈ ఎలినీనో కరువు ఇవాళ కాలం తెచ్చిన కరువు కాదు. వరంగల్ జిల్లా విషయంలో ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మీ నిర్లక్ష్యం వల్ల నీళ్లెత్తక వరంగల్ జిల్లాను కరువు కోరల్లో మీరు నిలుపుతా ఉన్నారు.